అందరికీ నమస్కారం. శిశువాటిక అంటే 3 నుండి 5 సంవత్సరముల శిశువుల భారతీయ మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా వికాస సంస్కారాలు అందించే విద్యాలయ వ్యవస్థ. శిశు ప్లస్ వాటిక. శిశు అంటే గర్భధారణ సమయం నుండి 5 సంవత్సరముల వయస్సు వరకు గల దశ. వాటిక అంటే శిశువు ఆనందంగా స్వేచ్ఛగా విహరించు స్థలం. శిశువాటిక యొక్క ప్రధాన లక్ష్యం పిల్లల సమగ్ర అభివృద్ధి. ఇందుకోసం 12 వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటిది చిత్ర పుస్తకాలయం. మనం లైబ్రరీకి వెళ్ళినప్పుడు గమనించినట్లయితే చదువుకొనుటకు వీలుగా పుస్తకములు ఉంటాయి. అయితే శిశువాటిక లైబ్రరీలో చిత్రములతో కూడినటువంటి పుస్తకములను ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిత్రాన్ని చూస్తూ విద్యార్థి అవగాహన చేసుకోవటానికి వీలుగా ఈ పుస్తకాలలో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిశువాటికలో రెండవ వ్యవస్థ విజ్ఞాన ప్రయోగశాల. విజ్ఞాన ప్రయోగశాలకి విద్యార్థులను తీసుకెళ్ళినప్పుడు వారు పంచభూతాలను ఆధారం చేసుకొని వివిధ వస్తువులను స్పర్శిస్తూ అనుభవంలోకి తెచ్చుకుంటూ రకరకాల కార్యకలాపాలు చేస్తూ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. ఈ ప్రయోగంలో విద్యార్థులు స్వీయ అనుభవం ద్వారా అంశాలను నేర్చుకోవడం జరుగుతుంది. శిశువాటికలో మూడవ వ్యవస్థ వస్తు సంగ్రహాలయం. వస్తు సంగ్రహాలయంలో జ్ఞాన ప్రపంచాన్ని సృష్టించగల గత కాలపు అనేక రకాల వస్తువులను భద్రపరచడం జరుగుతుంది. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వారు ప్రతిదానిని చేతితో తాకి అనుభూతిని పొందుతూ వివిధ రకాల కృత్యములను చేయటం జరుగుతుంది. శిశువాటికలో నాలుగవ వ్యవస్థ పక్షులు జంతువులు నివసించు స్థలములు. పక్షులు జంతువుల యొక్క బొమ్మలను చూడటం మరియు వాటి యొక్క నివాస గృహాలను పరిశీలించటం ద్వారా విద్యార్థులు వాటి జీవన విధానానికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసాలను అనుభవిస్తూ మరియు వాటిని ఎలా సంరక్షించాలి అనేటటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారు. శిశువాటికలో ఐదవ వ్యవస్థ గృహము. శిశువాటికలో గృహంను ఏర్పాటు చేయడానికి గల కారణము మన గృహములో ఉన్నటువంటి వస్తువులను వేటిని ఎక్కడ ఎలా అమర్చుకుంటామో వాటిని ఏ రకంగా వినియోగిస్తూ ఉంటామో అనేటటువంటిది ప్రతి విద్యార్థి కూడా తెలుసుకొని ఇంటిని కూడా అలా చక్కదిద్దుకోవటం తెలుసుకొని పెద్దలను ఎలా గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవటం విజ్ఞానాన్ని పెంపొందించుకోవటం జరుగుతుంది. శిశువాటికలో ఆరవ వ్యవస్థ తోట. శిశు తరగతి విద్యార్థులతో తోట పని చేయించటానికి కారణమేమనగా వారు వివిధ రకాల మొక్కల ఆకులు పుష్పాల యొక్క ఆకృతులు పరిశీలించటమే కాక వాటి ద్వారా మనకున్న ఉపయోగాలన్నింటినీ తెలుసుకుంటూ వారితోటే మొక్కలు నాటించటము మరియు వాటి పెరుగుదలను గమనించటం ద్వారా చెట్లను ఎలా పెంచాలి అనే విషయాన్ని అవగాహన చేసుకుంటారు. శిశువాటికలో ఏడవ వ్యవస్థ కార్యశాల. కార్యశాల అనగా పిల్లవాడి యొక్క కర్మేంద్రియాలకు శిక్షణ ఇవ్వడం. ఇందులో వివిధ వృత్తులకు సంబంధించిన వస్తువులను చూపిస్తూ యాక్టివిటీస్ చేయించడం ద్వారా వారి యొక్క జీవన విధానాన్ని తెలుసుకోవడం మరియు కళాకృతులను నిర్మాణం చేయించడం ద్వారా వారిలో అనుభూతిని పెంచడం ముఖ్య ఉద్దేశం. శిశువాటికలో ఎనిమిదవ వ్యవస్థ కళాశాల. శిశువులలో సృజనాత్మకత అభివృద్ధి చెందడానికి కళాశాల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు బొమ్మలు వేసి అందులో వివిధ రకాల రంగులు అద్దడం మరియు పప్పులు అతికించడం, బొమ్మలలోని వ్యత్యాసాలను గమనించడం తెలుసుకోవడం జరుగుతుంది. శిశువాటికలో తొమ్మిదవ వ్యవస్థ క్రీడాంగణము. ధైర్యము, పరాక్రమము, ఉత్సాహము, కష్టములను ఎదుర్కోవడం వంటి గుణముల నిర్మాణమునకు శక్తి సామర్థ్యాలకు కేంద్రము క్రీడాంగణము. దీనిలో శిశువులు ఆడుతారు, పరిగెత్తుతారు, దూకుతారు, ఎగురుతారు, వివిధ సాహస కృత్యాలు చేస్తారు. చిన్నారులు శారీరకంగా దృఢత్వాన్ని పెంచుకోవడానికి ఆటలు చాలా ముఖ్యం. శిశువాటికలో 10వ వ్యవస్థ రంగస్థలం. రంగస్థలం అనగా పిల్లలలో ప్రత్యేక కళలు ఉంటాయి. వాటిని వారు నేర్చుకొని ప్రదర్శించడానికి ఏర్పాటు చేసినదే రంగస్థలం. ఉదాహరణకు తోలుబొమ్మలతో ఆటలు ఆడడము, తొడుగులు వేసుకొని కథలు నాటికలు చెప్పడము, ఏకపాత్రలు వేయడము, భజనలు పాటలు సంగీతము నేర్పించి వారితో ప్రదర్శన చేయించడం జరుగుతుంది. శిశువాటికలో 12వ వ్యవస్థ ఈత కొలను. శిశువులు నీళ్లతో ఆడేందుకు ఇష్టపడతారు.
వారిలో శారీరక వికాసం కోసం ఈత కొలను అనేది ఏర్పాటు చేయడం జరిగినది. దీని ద్వారా చిన్నారులలో శారీరక మరియు మానసిక సామర్థ్యాల అభివృద్ధి కూడా పెరగడానికి సహాయపడుతుంది. ఈత కొలనులో ఈత కొట్టడం ద్వారా వారి కండరాలను బలోపేతం చేయడంతో పాటు చేతులు కాళ్ళు కదలికల సమన్వయ వ్యక్తిత్వానికి దారితీస్తుంది. అందుకే ఈత కొలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిశువాటికలో 12వ వ్యవస్థ ప్రదర్శినిలో వివిధ రకాల సమాచారమును విజ్ఞానమును కలుగజేసేందుకు ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో శిశువులు ప్రదర్శించిన అంశాలను చూపించడం జరుగుతుంది. శిశువాటికలో ఈ 12 వ్యవస్థలు పిల్లలకు భిన్నమైన అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడ్డాయి. వీటి ద్వారా విద్యార్థులలో శారీరక, ప్రాణిక, మానసిక, ఆధ్యాత్మిక, బౌద్ధిక వికాసాలు పెరుగుతాయి. ఇవన్నీ జీవితం శ్రేయస్సు యొక్క బిందువులు. ప్రతి చిన్నారి అభివృద్ధి ధ్యేయంగా ఏర్పాటు చేయబడినదే మా ఈ శిశువాటిక. మన స్కూల్లో నిర్వహించు మరొక ముఖ్యమైన కార్యక్రమం సువర్ణప్రాస. సువర్ణప్రాస శిశు జననం నుండి 12 సంవత్సరముల బాలబాలికలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఔషధం ప్రతి మాసంలో వచ్చు పుష్యమి నక్షత్రం రోజు ఇవ్వబడుతుంది. దీని వలన మేధోశక్తి పెరుగుతుంది, జీర్ణక్రియకు అవసరమగునవి ఉత్పత్తి చేస్తుంది, శరీరం తేజోవంతంగా మారడానికి, వైరస్ బారిన పడకుండా మరియు అనారోగ్యాల పాలు కాకుండా ఉండేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఆయుర్వేదిక్ డాక్టర్ల సమక్షంలో నిర్వహించబడుతుంది.